శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగము. ఇందులో మనం 13 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈరోజు మరొక 3 శ్లోకాలు అంటే 14, 15 అండ్ 16, 14, 15 మరియు 16వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని 3 సెపరేట్ వీడియోస్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. మరి మనకి కర్మ సన్యాస యోగంలో మనం పోయిన వారం నేర్చుకున్నది 11, 12, 13 శ్లోకాలు ఏం తెలుసుకున్నాము అంటే 11వ శ్లోకంలో మనకి ఇక్కడ కాయేన మనసా బుద్ధ్యా కేవలైహి ఇంద్రియైరపి, ఆ శ్లోకంలో మనం కర్మయోగులు దేనికోసం కర్మలు చేస్తున్నారు అంటే చిత్తశుద్ధి కోసం చేస్తున్నారు. మనం ఎందుకు ఇవన్నీ మెడిటేషన్ కానీ యోగ సాధన కానీ ఈ శాస్త్ర గ్రంథాలు చదవటం కానీ డిస్కోర్సెస్ వినడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే సో దాట్ మనం లోపల చిత్తశుద్ధి అంటే మన మనస్సు అంతా కూడా అంతఃకరణ శుద్ధి కోసమే చేస్తున్నాము అనేది. అది కూడా ఎప్పుడు మన లోపల వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, మనకి ఏది చేస్తున్నా సరే మన స్థితి ఎలా ఉండాలి అంటే మమత్వం ఉండకూడదు. నేను చేస్తున్నాను అన్న భావన కానీ ఆ అనుబంధం కానీ ఏది లేకుండా ఆ మమత్వం లేకుండా చేయమంటున్నారు. ఏ కర్మ చేసినా సరే అదొక కీ పాయింట్ చెప్పారు ఈ 11వ శ్లోకంలో. కర్మయోగులు చిత్తశుద్ధి కోసమే ఫలేచ్ఛను వదిలిపెట్టేసి మమత లేని దేహము చేత, మనస్సు చేత, బుద్ధి చేత, ఆయా ఇంద్రియాల చేత కర్మ చేస్తున్నారు. ఎవరు? కర్మయోగులు అంటే మనమే. మనం అందరం కూడా కర్మయోగులు. మనం చేసేది అంతా యోగ సాధన కానీ దాన ధర్మాలు కానీ మన అంతా కూడా స్పిరిచువల్ పాత్ తీసుకున్నప్పుడు కర్మయోగులుగా మనం ఆరంభించి అది కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. మీరు ఎప్పుడు కర్మయోగి అనిపించుకుంటారు అంటే మన అంతరంలో ఏముంది? ఇప్పుడు ధ్యాన సాధన చేస్తున్నా సరే, ఇప్పుడు ఒక భగవద్గీత వీడియో వింటున్నా సరే మన అంతరంలో ఏముంది అంటే నేను ఇది నా చిత్తశుద్ధి కోసం వింటున్నాను, తద్వారా నేను ఆధ్యాత్మికంగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాను. చిత్తశుద్ధి జరగటం అంటే నేను పరమాత్మకి ఆయన కాంతి నాలో నుండి ప్రసరింపజేయటానికి ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాను, ఆ దృక్పథంతో చేస్తున్నాను. ఆ క్రమంలో నేను నా మనసులో ఎట్లా ఉన్నాను అంటే నాకు మమత్వము లేదు. ఆ మమత్వం గురించే దీంట్లో మనకి స్ట్రెస్ చేసి చెప్పారు. అంటే ఇప్పుడు నేను దేహంతో కూర్చున్నాను, మనస్సు చేత ఆలోచనలు చేస్తున్నాను, బుద్ధి చేత ఒక విచక్షణ ఉంది. ఇవన్నీ కూడా నాలో ఆ మమత్వం లేకుండానే జరుగుతున్నాయి. సెన్సెస్ కూడా దేంతోనూ ఆ అటాచ్మెంట్ లేకుండా, అనుబంధం లేకుండా. ఆ కీ పాయింట్ అక్కడ మనకి చెప్పారు మమత్వం గురించి. అయితే మరి కర్తృత్వ అభిమానం సమానంగా ఉన్న ఆ కర్మ చేతనే ఏమవుతోంది? ఒకళ్ళేమో ముక్తుడవుతున్నారు, మరొకళ్ళేమో బద్ధుడవుతున్నాడు. మరి దానికి కారణం ఏంటి? ఆ 2 కాంట్రాస్టింగ్ గా ఉంటాయి కదా. ఇప్పుడు కర్తృత్వాభిమానం కర్మయోగికి ఇనిషియల్ స్టేజెస్ లో నేను కర్తను అన్న అభిమానం ఉంటుంది. అలాగే ఒక సామాన్య మానవుడికి కూడా ఉంటుంది. స్పిరిచువల్ పాత్ లో లేకపోయినప్పటికీ కూడా మనం ఏదైతే నిత్య కర్మలు అంతకు ముందు ఈ స్పిరిచువల్ పాత్ తీసుకోక ముందు ఏదైతే చేసామో దాంట్లో కూడా కర్తృత్వాభిమానం ఉంది. మరి అట్లా మరి ఆ కర్మలు చేస్తున్నాడు కదా, అందులోనేమో ఒకళ్ళేమో కొంతమంది ఏమో ముక్తులు అవుతున్నారు, ఇంకొకళ్ళేమో బద్ధుడు అవుతున్నాడు. ఏంటి దాంట్లో ఉన్న కిటుకేంటి అంటే అప్పుడు 12వ శ్లోకంలో చెప్తున్నారు ఏమని? యుక్తః అయుక్తః, 2 రకాలు ఉన్నారు. అంటే సకామ కర్మ, నిష్కామ కర్మయోగులు 2 రకాలు ఉన్నారు ఇక్కడ. యుక్తులు కర్మఫలం త్యక్త్వా
శాంతిమాప్నోతి నైష్ఠికీం. వీళ్ళెలా చేస్తారు, యుక్తులు ఎలా చేస్తారు, ఆ కర్మ ఫలం దాన్ని త్యక్త్వ అంటే వదిలిపెడుతున్నారు. ముందు అదే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, కర్మయోగులకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మనకి ఫస్ట్ పెట్టింది ఏంటంటే, మనం ఎప్పుడు కర్మయోగి అనిపించుకుంటా ఉంటే మనం ఆ ఫస్ట్ మన పని చేసేటప్పుడు కర్మ ఫలం మీద ఆసక్తిని వదులుకోవాలి. అప్పుడు క్రమక్రమంగా మనలో ఆ కర్తాభావన కూడా శూన్యమైపోతుంది. ఆ ఫలం మీద ఆసక్తి లేకుండా మనం ప్రాక్టీస్ చేస్తూ 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 వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, నేను కర్తను కాను అన్నది ఆటోమేటిక్గా మన లోపలికి జీర్ణించుకుపోతుంది. తద్వారా మనకి శాంతి అనేది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ 12వ శ్లోకంలో. అయుక్తుడు ఏంటి అంటే వాడు చేసేదంతా కూడా కామకారేణ, అంటే ఆ సకామ భావముతో, కామం ఉంది దాంట్లో, ఫలాపేక్ష ఉంది. తను యారో షూట్ చేసేదంతా కూడా మనకి ఆ ఫలం మీద, రిజల్ట్ మీదే దృష్టి పెట్టి చేస్తున్నాడు సకామ కర్మయోగి. అక్కడే నేను ఒకటి చెప్పాను, పశువు అంటే పాశము చేత బంధించబడినది. ఒక సామాన్య మానవుడు సకామ కర్మి ఏమిటంటే తనకి ఆ పాశము ఏమిటి అంటే రిజల్ట్ మీద ఉన్న ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, పశువుని బంధించినట్లు ఆ రిజల్ట్ మీద ఉన్న తనకి ఆ వ్యామోహమే బంధించి ఓ పశువులాగా ఎట్లా అయితే బంధించబడుతోందో, మనం కూడా ఎప్పుడైతే ఫలం మీద అంత ఆసక్తి పెట్టుకుని చేస్తున్నామో మనం కూడా పశువులమే అవుతాం. ఎందుకంటే ఆ పాశం మనల్ని బంధిస్తోంది కాబట్టి. అది మనం 12వ శ్లోకంలో తెలుసుకున్నాము. అదేమవుతోంది, అటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే బంధింపబడతారు. దేని చేత, ఈ ఈ తను చేసే కర్మలలో తనే బందీ అవుతాడు. యోగంతో కూడుకున్న వాడేమో కర్మఫలాన్ని వదిలి నిష్ఠయందు కలుగునట్టి శాంతిని పొందుతాడు. శాంతి మాప్నోతి నైష్ఠికీం. యోగంతో కూడని వాడు అంటే అవివేకి, అయుక్తుడు, అతనేంటి సకామ భావంతో ఉన్నాడు కాబట్టి ప్రవృత్తుడై ఫలమునందు ఆసక్తుడై బాగా బంధింపబడుతున్నాడు అని 12వ శ్లోకంలో చెప్పారు. మరి ఆ ఈ చిత్తశుద్ధి లేని వారికి కేవలం సన్యాసం కంటే కర్మయోగమే శ్రేయస్కరం అని ఇంతకు ముందు చెప్పిన దాన్ని వివరించి, ఇప్పుడేమో శుద్ధమైన చిత్తం గలవారికి అంటే చిత్తశుద్ధి కలవానికి సర్వకర్మ సన్యాసమే శ్రేయస్కరం అని చెప్తున్నారు. ఇక్కడి వరకునేమో మనకి ఆ కర్మయోగులు ఎట్లా ఉండాలి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి, తర్వాత అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి, శుద్ధ చిత్తం. ఇప్పుడు ఇవన్నీ చెయ్యగా 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 మన చిత్తం శుద్ధమైంది. నవ్ యు ఆర్ ప్యూరిఫైడ్. ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ అంతా జరిగింది. అది పూర్వ జన్మల్లో చేసింది అయి ఉండొచ్చు, లేకపోతే ఈ జన్మలో కూడా మనం ఎంతో మనం సాధన అనేది ఎంతో చేసి ముందుకెళ్ళి ఉండొచ్చు. దాని చేత మనకి చిత్తశుద్ధి అనేది కలిగింది. అప్పుడు వాళ్ళకేంటి సర్వకర్మ సన్యాసమే శ్రేయస్కరము అని 13వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంద్రియాల మీద తాను ఆధిపత్యం వహించిన వాడు ఆ సమస్తమైన కర్మలు, తను చేసే ప్రతి కర్మ కూడా వివేకం గల మనస్సుతో సన్యసించి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ, అంత సన్యసించుతున్నాడు అంటే విడిచిపెడుతున్నాడు, అటువంటి వాడు సుఖంగా ఉంటున్నాడు. సుఖము అనేది, దుఃఖము అనేది, ఆ ఖమ్ అనే శబ్దానికి మనకి పురాణ పురుష యోగిరాజాలో శ్యామాచరణ లాహిరి మహాశైలు వారు అద్భుతమైన యోగపరమైన దానికి, అంటే సంస్కృత పదాలకి లోతైన అర్థం ఉంటుంది కదా, దానికి మీనింగ్ దాంట్లో ఇచ్చారు. పాత పుస్తకంలో 185వ పేజీలో ఉంటే, మీకు మీ దగ్గర పుస్తకం ఉంటే ఒక్కసారి చూసుకోండి. అందులో సుఖము దుఃఖము అంటే మనకి ఎప్పుడైతే ఈ బ్రుకుటి దగ్గర, మన భ్రూమధ్య దగ్గర ఎప్పుడైతే దృష్టి పెట్టి ఉంటామో, ఆ ఆకాశం అక్కడ ఆ చిదాకాశం దగ్గర ఎప్పుడైతే మనకి దృష్టి అక్కడ ఉంటుందో, అంటే ప్రాణశక్తి అక్కడ నిలిపి ఉంటుందో, అదే సుఖము. అంటే ఆ ఖమ్ అనే శబ్దానికి ఆకాశము అని దాంట్లో వివరణ ఇచ్చారు. సు అంటే యువర్ క్లోజెస్ట్ టు దట్ పాయింట్, భ్రూమధ్య దగ్గర ఉన్నావు.
దుఃఖము అంటే దూరంగా వెళ్ళిపోయావు అంటే భ్రూమధ్య దగ్గర ప్రాణశక్తి కాకుండా పడిపోయి కింద చక్రాలలో మూలాధార స్వాధిష్టాన మణిపుర చక్రాలలో ఎప్పుడైతే మన అక్కడే కోరికల వలయంలో చిక్కుకుని ఉంటామో ఈ ఈ స్థూల ఈ జగత్తుతో ఎప్పుడైతే తాదాత్మ్యం చెంది ఉంటామో అదే దుఃఖము అంటే. దుఃఖము అంటే దూరంగా వెళ్ళిపోయాం మనం భ్రూమధ్యకి అంటే కూటస్థుడికి దూరంగా వెళ్ళాము అనుకోవచ్చు. ఆర్ ఇంకా తత్వపరంగా చెప్పుకుంటే మనం అవేర్నెస్ లో లేకుండా అంటే సాక్షిభూతంగా లేకుండా మనం అన్నింటికి అటాచ్మెంట్ పెట్టుకొని అన్నిటితోనూ మనం తాదాత్మ్యం చెందటం అంటే బాడీ అటాచ్మెంట్ తో ఎక్కువ ఉండటం, నేను నాది అనటం, కోరికలలో కొట్టుకుని పోవటం అంటే పరమాత్మకి దూరం అవ్వటము అదే దుఃఖము అంటే. ఆ మాటకున్న అర్థం చెప్తున్నాను. ఇక్కడ సుఖము అంటే ఏంటంటే అదే మరి మొత్తం అంతా కూడా కర్మపరంగా మనకి ఎట్లా చెప్తున్నారంటే అంతా కూడా సన్యసిస్తున్నాము. ఎవరు సన్యసించగలరు అంటే ఇంద్రియాల మీద ఆధిపత్యం సంపాదించిన వాడు అతను చేసే కర్మలన్నీ కూడా తన వివేకంతో మనస్సులో సన్యసిస్తున్నాడు. మెంటల్ గా హీఈస్ రినౌన్సియేటింగ్ ఆల్ దోస్ యాక్షన్స్ అంటే మైండ్ లో బయటికి బాహ్యంగా పనులు చేస్తున్నాడు కానీ మెంటల్ గా ఏంటంటే తనకి ఆ అటాచ్మెంట్ లేదు. అటువంటి వాడు సుఖంగా ఉంటున్నాడు అంటే ఇక్కడ మనకి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అవేర్నెస్ తో ఉన్న వాళ్ళు దట్స్ హౌ దే డూ దేర్ యాక్షన్స్. కూటస్థుడితో లయమయ్యి చేసేవాళ్ళు అనమాట. ఇది అక్కడేమన్నారు నవద్వారే పురే దేహి అన్నారు. 9 ద్వారాలు గల పట్టణం వంటి ఈ శరీరంలో ఆ దేహంలో తానేమి చెయ్యక చేయించక సుఖంగా ఉన్నాడు. అంటే ఈ దేహంలో ఎవరైతే దేహి ఆత్మ ఎవరైతే ఉన్నాడో తను ఈ సర్వకర్మలని త్యజించాడు కాబట్టి తాను చెయ్యట్లేదు చేయించట్లేదు అని చెప్తున్నారు. అట్లా సుఖంగా ఉన్నాడు. హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ హీఈస్ నాట్ అన్ని ఇట్ జస్ట్ హ్యాపెనింగ్ అన్ని జరుగుతున్నాయి అంతే. ఆ జరిగేదాన్ని చూస్తున్నాడు. ఈ శరీరంలో ఏదైతే జరుగుతోందో అదంతా చూస్తున్నాడు. అదే సాక్షి భావన అనేది. మనకి నాకు ఒకటి అనిపించింది ఇది ఈ శ్లోకాలు ఎప్పుడైతే మనం రిపీటెడ్ గా మననం చేసుకుంటామో దాంట్లో నుంచి మనకి కూడా ఒకలాంటి ఒక ఒపీనియన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇలా అని కూడా తీసుకోవచ్చా దీనికి మీనింగ్ అన్నది మీరు ఎప్పుడన్నా సారీ ఈ నవద్వారే పురే దేహి అంటే మనకి నవద్వారాలు చెప్పుకున్నాం కదా మన ఈ అన్ని కూడా బయటికే ప్రొజెక్ట్ అయి ఉంటాయి. మన కళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ కూడా బయటికి ప్రొజెక్ట్ అయి ఉంటాయి. కర్మేంద్రియాలతోనేమో పనులు చేసుకుంటూ ఉంటాము. మన ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏమో కింద ఉంటాయి. రిప్రొడక్షన్ అండ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ మల ద్వారము మూత్ర ద్వారము రిప్రొడక్షన్ జెనిటేలియా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ నవద్వారే పురేదేహి అంటే మనకి ఇప్పుడు ఒక ఈ లోపల ఉన్న ఈ జీవుడు జీవాత్మ ఎవరైతే ఉన్నారో దానికి చుట్టూతో ఒక షీల్డ్ లాగా ఉంది, ఒక కోట లాగా ఉంది ఈ శరీరం అనేది. అసలు ఈ శరీరమే ఎంతో అద్భుతం కదా. మనకి ఒక్కొక్క కణంలోకి వెళ్ళి చూస్తే సూక్ష్మంగా చూస్తే అసలు ఎంత అద్భుతం అనిపిస్తుందో. ఆ శరీరం ఇప్పుడు మనకి స్కిన్ టేర్ ఏదైనా అయింది, స్కిన్ ఇట్ సెల్ఫ్ మన చర్మమే మన లోపల ఆర్గన్స్ అన్నిటిని కాపాడే ఒక రక్షణ కవచం ఇది. దానికి ఒక చిన్న అదేంటి కత్తితో గీటు పడింది అనుకోండి, కోసుకుంది అనుకోండి, అప్పుడు ఒక ఓపెనింగ్ వస్తుంది. ఓపెనింగ్ వచ్చినప్పుడు అదే ఆ కోటని ఓపెన్ చేస్తే బయట ఇప్పుడు మనకి స్కిన్ లో యాజ్ వి స్పీక్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన స్కిన్ మీద ఉన్నాయి. ఆ స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియా మన లోపలికి వెళ్లకుండా మనల్ని రక్షించేది మన చర్మం. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం అది. మనకి మన దేశానికి సోల్జర్స్ ఎట్లాగా కాపాడుతారో మనకి బయట అవుటర్ బోర్డర్ దగ్గర మన స్కిన్ కూడా అట్లా డిఫెన్సివ్ అక్కడ పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఓపెనింగ్ వచ్చిందో అప్పుడే మనకి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళటం కానీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ అట్లా లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ లోపల ఇంకో డిఫెన్స్ మెకానిజం ఉంది. అదే మనకి మళ్ళీ ఆ లోపల నుండి న్యూట్రోఫిల్స్ రిలీజ్ అవటం కానీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవటం కానీ ఆ లోపలికి వచ్చిన శత్రువుని మనం సంహరించే ప్రక్రియ అది.
దానికొక మెకానిజం పెట్టాడు పరమాత్మ. అట్లాగే మన లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి. వి జస్ట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. మనం బాగా సిక్ అయితే ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఫ్లూ వచ్చింది. అప్పుడు బాగా జలుబు, దగ్గు ఇవన్నీ వస్తే గాని అప్పుడు తెలీదు. అప్పటి వరకు నేను ఎంత జాగ్రత్తగా రక్షింపబడ్డాను అని. అప్పుడు వెంటనే మనకి రావాల్సింది కృతజ్ఞతా భావన. ఇవెందుకు వస్తున్నాయి? జబ్బులు ఎందుకు వస్తున్నాయి? దుఃఖం ఎందుకు వస్తోంది? అంటే దుఃఖం వస్తే తప్ప మనం ఆ సుఖం ఇప్పుడు వరకు అనుభవించావే, నువ్వొక్కసారి కూడా నువ్వు తలుచుకోలేదే, అదొక్కసారి తలుచుకుంటానికి మధ్య మధ్యలో అట్లా వస్తా ఉంటాయన్నమాట. మనకి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ లాగా ఒక్కసారి నన్ను నేనేం చేస్తున్నానో, లోపల ఎంత కర్మ జరుగుతోందో ఒక్కసారి నన్ను చూడండిరా అన్నట్టు స్పీడ్ బ్రేకర్స్, స్టాప్ సైన్స్ పడతా ఉంటాయి మన మార్గంలో. నాకదే అనిపించింది. నవద్వారే పురే దేహి అంటే దే ఆర్ మెంట్ టు బీ. ఇప్పుడు ఈ బయట ఉన్నయన్నీ కూడా కళ్ళు కానీ, చెవులు కానీ, నోటి గాని మనం లోపలికి తీసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఆ నవద్వారే పురే దేహి అన్న మాట వాడారో నాకనిపించిందేంటంటే ఇవన్నీ కూడా ఈ కోటకి రక్షణలాగా పెట్టారు గానీ, ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు. మనం ఏం చేస్తున్నాం, దే ఆర్ సపోజ్డ్ టు బి ఫిల్టరింగ్. మనం ఏం చూస్తున్నామో జాగ్రత్తగా ఎరుకతో మనకి కావలసింది మాత్రమే చూడటం. మనం జాగ్రత్తగా ఎరుకతో ఏమి వినాలి, ఆ వినే వాటిని ఫిల్టర్ చేసుకొని మనం తప్పు మాటలు వినడం కానీ, ఒకళ్ళు మనం పొగిడితేనో, తిడితేనో 2 కరెక్ట్ కాదు. మనం బాగా పొగిడించుకోవటము కరెక్ట్ కాదు. ఎవరన్నా విమర్శిస్తుంటే వాళ్ళకి చెవులు అప్పజెప్పేసి మనం లోపలికి ఆ శత్రువు లాంటి ఒక ఫీలింగ్‌ని లోపల జనరేట్ చేసుకోవటం, బాధపడిపోవటం అది కరెక్ట్ కాదు. అంటే చెవులు జాగ్రత్తగా ఏం వింటున్నామో ఫిల్టర్ చేసుకోవాలి. నోరు కూడా అంతే. నోరు 2 పనులు చేస్తూ ఉంటుంది. మాట్లాడుతుంది, తింటుంది. ఏం తింటున్నామో జాగ్రత్తగా మన బాడీకి సరిపడేంత ఫుడ్డు సమపాళంలో ఏది కరెక్ట్ ఫుడ్ అండ్ రైట్ టైమ్ అండ్ రైట్ అమౌంట్స్ అది తినాలి. ఏం మాట్లాడుతున్నామో కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ మాట్లాడాలి. దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుంటారు. అది పొరపాటున మన లోపలికి ఏదన్నా ఆహ్, వెళ్ళింది. మన ఎరుక తప్పి అంటే మనకి ఎక్స్‌క్రిటరీ మెకానిజం పెట్టారు. మలమూత్ర విసర్జనలాగా మనలో నుండి బయటికి వెళ్ళిపోవటం. మనకి నిత్యం మనం ఎక్స్‌హేల్ చేస్తూ ఉంటాం. టాక్సిక్ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ బయటకు వదులుతూనే ఉంటాము. అలాగే మనం తిన్న దాంట్లో ఏమైనా విష పదార్థాలుంటే అయి బయటికి పంపించేస్తూ ఉంటాము. మన చర్మం ఎప్పుడు కూడా ఆ స్వేద గ్రంథులు స్వెట్ గ్లాండ్స్ అనేవి పనిచేస్తూనే ఉంటాయి. అంటే మనకిప్పుడు స్వెట్టింగ్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూర్చునే ఉంటాము. కూర్చునే పని చేస్తాం కాబట్టి అసలు స్వెట్ అనేదే బయటికి రాదు. దట్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ మెకానిజం మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి రావటానికి, విష పదార్థాలు బయటికి రావటానికి. ఇట్లా మన కవచంలాగా పెట్టింది ఇష్టం వచ్చినట్టు వాడుకోమని కాదు. ఇవి జాగ్రత్తగా మనల్ని ప్రొటెక్ట్ చేసే గార్డ్స్ ఇవి. ఈ బయట ప్రపంచంలో మనకి జగత్తులో మనకి పరమాత్మ పంపించి ఇవన్నీ మనకి సేఫ్టీ మెకానిజమ్స్ ఇచ్చారు. మనం అది దుర్వినియోగం చేసుకుంటున్నాం. మనం ఏంటంటే ఆహ్, మనకి ఆ ఎరుక లేదు కాబట్టి ఏది పడితే అది చూస్తున్నాము. ఏది పడితే అది వింటున్నాము. అంటే మన శత్రువులని మనం లోపలికి కోట లోపలికి మనం చొచ్చుకునేలా చేస్తున్నాం. ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ఇదేదో బావుంది అని మనం ఏది చూసినా అది కొనుక్కోవటం, ఎవరు పడితే చెప్పింది వాళ్ళని వినటం ఇదంతా ఏంటంటే మనకి ఎరుక లేదు. ఆహ్, అందుకనే మనం ఇంత దుఃఖానికి లోనవుతున్నాం. ఆ కోట మా చుట్టూతా నవద్వారాలన్నీ కూడా మన సేఫ్టీ మెకానిజమ్స్ అయన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి మరి. ఆ శ్లోకం నేను మళ్ళీ రిపీటెడ్‌గా చదువుతున్నప్పుడు నాకట్లాగా అనిపించింది. సరే దీంతో మనం లాస్ట్ వీక్ రీక్యాప్ అయిపోయింది. ఈ వారం మనం ఈ ఫస్ట్ వీడియోలో 14వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని ముందు శ్లోకం పాడించుకొని ఆ తర్వాత దాని లోతుల్లోకెళ్ళి చూద్దాము. ఓవర్ టు యూ సాయి మేడం. 5వ అధ్యాయము 14వ శ్లోకము. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే.
థ్యాంక్ యూ మేడం. ఇక్కడ 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. ఏంటి ఇక్కడ చెప్తున్నారు అంటే, ఈ మనకి ఇంకా ఏమన్నా ఆ కర్తృత్వాభిమానం వీటి మీద ఇంకా సందేహాలు వస్తాయేమో అని ఇంకా ఇక్కడ వివరణ ఇస్తున్నారు. పరమాత్మ ఈ కర్తృత్వ భావన ఇవన్నీ ఆత్మకు లేవా అంటే అనే సందేహం ఎవరికన్నా వస్తుందేమోనని ఇంకా వాటి గురించి వివరణ ఇస్తున్నారనమాట. ప్రభుహు అంటే ఇక్కడ పరమేశ్వరుడు అంటే మనకి పరమాత్మ. ఏమంటున్నారు ఇక్కడ? ప్రభుహు అంటే ఆ పరమాత్మ నువ్వు ఇది చెయ్యి అని దేహాదులకు కర్తృత్వాన్ని కలిగించడు. అట్లాగే నార్ డస్ హీ కాజ్ యాక్షన్స్ బై దమ్ అంటే ఆ ఆయన ఈ కర్మలను ఆయన కలిగించడు. లోకానికి ఎక్కడ ఆయన సృష్టించిన ఈ సృష్టిలో కర్మలను కలిగించడు. కర్మ ఫలం చేత బంధీ చెయ్యడు. ఆ డిల్యూజివ్ కాస్మిక్ నేచర్ ఈజ్ ద ఆరిజినేటర్ ఆఫ్ ఆల్ దీస్. అంటే ఆ ప్రకృతే ఈ ప్రకారంగా ప్రవృత్తమవుతోంది. డిల్యూజివ్ కాస్మిక్ నేచర్ ఆ మాయా రూపమైన ప్రకృతే దీనికి అంతటికీ కారణం. ఏది? ఆ కర్మలలో బందీ అవ్వటానికి, కర్మ ఫలంలో ఇరుక్కోవటానికి ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా మాయ. అదే తన వల్లే ఇదంతా జరుగుతోంది. ప్రకృతే ఈ రకంగా తను ప్రవృత్తమానం అవుతోంది అని చెప్తున్నారు ఇక్కడ. మనమంతానేమో పరమాత్మ మీద వదిలేద్దాము, ఆయనే చేసుకుంటున్నారు అనుకుంటే, ఆయనేమో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అసలు నేనేం చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు మనం కర్మలు ఎవరికి అప్పగించాలి? ఆయన నేను కర్తని కాదు, నేను మీతో నేనేం చేయించట్లేదు, మీ కర్మ ఫలాలకి నేను బాధ్యుణ్ణి కాదు అని ఆయన చేతులు ఎత్తేస్తున్నారు ఇక్కడ. దీని డీపర్ మీనింగ్ ఏంటో చూద్దాము. పరమాత్మే అన్నింటినీ అంటే ఇంక్లూడింగ్ మాయను కూడా సృష్టించిన సృష్టికర్త. ఆయన అది ఒప్పుకోవాల్సిందే కదా. ఆయన నుండే అందరం వచ్చాం, ఇంక్లూడింగ్ ప్రకృతి. ఆ కాన్షియస్నెస్ అంటే మనకి ఉనికి నుండి చైతన్యము, చైతన్యము నుండే ఇదంతా కూడా మనకి ఆ శక్తి ప్రకృతి అంతా కూడా వచ్చింది. ఆయనే సృష్టికర్త. కానీ మానవుడు ఏంటంటే తనకిచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ విల్, ఆ స్వేచ్ఛా సంకల్పం ఏదైతే ఉందో దానిని దుర్వినియోగం చేసుకొని ఆ మాయకు స్పందించడం వల్ల, ఇక్కడ మాయ వల్ల అని కూడా అనట్లేదు, జాగ్రత్తగా గమనించండి. ఆ మాయకు మనం రెస్పాండ్ అవ్వటం వల్ల, దానికి స్పందిస్తున్నాం మనం. దానివల్ల తనలో ఒకలాంటి అహంకారం రావటం కానీ, నేను చేస్తున్నాను అని అహంచేత అన్నీ కూడా అహంచేత ప్రేరేపితమై కర్మలు చేయటం కానీ, ఆ కర్మ ఫలితం అనుభవించాలి అని కానీ, ఇవన్నీ కూడా మానవుడు తాను చేసుకున్నవే అని చెప్తున్నారు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అన్ని ప్రతి శ్లోకం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ఏం చేస్తున్నాం అనేది మనం నిత్యం గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ విల్ ఇచ్చాను మీకు అని చెప్తున్నారు. స్వేచ్ఛా సంకల్పం. మళ్ళీ అక్కడ ఫకీర్లోను బాబా అదే చెప్తారు. ఫ్రీ విల్ గురించి చాలా రీఇన్ఫోర్స్ చేస్తారు, చాలా నొక్కి చెప్తారు దాన్ని. ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. పరమాత్మ పంపించింది ఫ్రీ విల్ తో పంపించారు, దాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అయితే ఇట్లా కాకుండా ఇప్పుడు మనం బుద్ధిని ఉపయోగించాము, మన డిస్క్రిమినేషన్ ఉపయోగించాము, మన ఫ్రీ విల్ ని మాయకి లొంగిపోకుండా కేవలం ఆత్మజ్ఞానం అంటే మన లోపల ఉన్న ఆ ఇన్నేట్ ఇన్హరెంట్ ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఇన్నర్ డివైన్ విజ్డమ్, దాంతో మాత్రమే ప్రభావితం అయ్యేలా చేసినప్పుడు కర్మ ఫలం అనుభవించే పరిస్థితి నుండి తప్పించుకుంటాడు. మనకెప్పుడు వస్తున్నాడంటే మనకి బుద్ధి వికసించినప్పుడు దానికి లొంగిపోకుండా ఉంటాం. అంటే మన లోపల ఒకలాంటి ఇంట్యూటివ్ గైడెన్స్ వస్తోంది అన్నప్పుడు మనకి ఈ గ్రాడ్యువల్గా అది ఎప్పుడు ఇంట్యూటివ్ గైడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎప్పుడైతే
ఈ డివైన్ ఫెమినైన్ అండ్ మాస్కులిన్ ఎనర్జీస్ మర్జ్ అవుతాయో, ఎడా పింగళ మర్జ్ అయ్యి సుషుమ్నాలోకి మనకి ఎప్పుడైతే ఆ మన మన ప్రాణశక్తి ప్రవహించటం మొదలవుతుందో, ఎప్పుడైతే మనం బయటికి స్థిత ప్రజ్ఞతగా ఆ ఈక్వానిమిటీని మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నామో, ఎప్పుడైతే శుభానికి అశుభానికి అతీతంగా, లాభ నష్టాలకి అతీతంగా, ఇవన్నిటికి అతీతంగా వెళ్తున్నామంటే, ఇవన్నీ కూడా మనకి ఒక స్కేల్ లాగా మనకి చూపిస్తే, మనకి ఒక కొలమానం లాంటిది. ఏంటది? మనలో ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది జాగృతం అవుతోంది. మనలో ఆత్మ జ్ఞానం అనేది జాగృతం అవుతోంది. అది ఆల్రెడీ మనలో ఉన్నది. సో దాని ప్రకారం మనం ఎప్పుడైతే పనులు చేస్తున్నామో, ఆ కర్మ ఫలం అనుభవించే పరిస్థితి నుండి మనం తప్పించుకుంటున్నాము. అది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. ఇక్కడ మనకి 2వ లైన్‌లో ఏమన్నారు? స్వభావస్తు ప్రవర్తతే అన్నారు. అంటే ఏంటి? సామాన్యులు వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి నడుచుకుంటాం. అంతే కదా! ఆహ్, మన స్వభావం ఇట్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై మనం పూర్వజన్మల్లో నుంచి తెచ్చుకున్న ఈ తమస్సు, రజస్సు గుణం కానీ, సాత్విక గుణం కానీ, దాని చేత ప్రేరేపితమై మనం ఆ స్వభావానికి లోబడిపోయి, దాని ద్వారా మనం కర్మలు చేస్తున్నాం. స్వభావస్తు ప్రవర్తతే అంటే మనకి ఈ జ్ఞానం లేనప్పుడు లోపల నుండి ఏదైతే మనకి ఆ ప్రేరణ వస్తోందో లోపల నుండి, నాట్ ఇంట్యూటివ్‌గా కాదు. మన గుణాలను అనుకూలంగా కానీ, అంటే మన సంస్కారాలకి లోబడిపోయి ఏదైతే మనకి లోపల నుండి ప్రేరణ వస్తోందో దాన్ని బట్టే మనం ప్రవర్తిస్తున్నాము. అది సామాన్యంగా అందరూ చేసేదే. అదే చెప్తున్నారిక్కడ. సామాన్యులు వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టే నడుచుకుంటున్నారు. ఆ స్వభావం దివ్య చైతన్యం యొక్క సహజ స్వభావానికి విరుద్ధమైనదిది. ఏది? మనం ఇప్పుడు ఏదైతే ఇది రజోగుణం, ఈవెన్ సత్వగుణం కూడా, రజోగుణం కానీ, మనకి తమస్సు కానీ, తమోగుణం కానీ, ఇవన్నీ ఏంటంటే మన సహజ స్వభావం ఏదైతే ఉందో, ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా, ఇట్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్. వీటన్నిటికి అతీతంగా వెళ్ళినప్పుడే మనం సహజ స్థితిలో ఉన్నట్టు. అదర్వైజ్ మనం ఈ ఈ సైకిల్‌లోనే సత్వరజస్ తమో గుణాలతో కూడి మనం ప్రతి జన్మలో ఏదైతే చేస్తున్నామో, ఈ జన్మలో కూడా అదే చేస్తున్నాం. తన చైతన్యం భగవంతుడి చైతన్యంతో మమేకమైనప్పుడు తాను మాయ నుండి బయటపడినట్టు చూడగలుగుతాడు. అలా కాకుండా మాయకు లోబడిపోయినప్పుడు ఏమిటంటే, ఆ మాయే తన చైతన్యాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదే మనకి బియాండ్ వెళ్ళమని చెప్పేదనంతే. బియాండ్ అంటే మనకి యోగపరంగా చెప్పుకోవాలంటే కూటస్థ చైతన్య స్థితికి మనం రీచ్ అవ్వాలి. అప్పుడు రీచ్ అయినప్పుడు ఏంటంటే, అక్కడి నుండి చూసినప్పుడు ఇదంతా మాయ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నౌ యూ సీ క్లియర్‌లీ ఎవ్రీథింగ్. ఎందుకంటే నువ్విప్పుడు మాయ నుండి బయటపడ్డావు. ప్రకృతికి అతీతంగా వెళ్ళావు. అంటే ఇంకా ప్రకృతిని కూడా నువ్వు అధిగమించినప్పుడు, దాని మీద ఆధిపత్యం సంపాదించినప్పుడు నీ వశం చేసుకుంటున్నావు ప్రకృతిని. ఇంకా ప్రకృతి వశంలో నువ్వు లేవు అన్నమాట. లోబడిపోయినప్పుడు ఏమవుతున్నాము? ఆ మాయలోనే మనం కొట్టుకుంటున్నాము. ఆ మాయే మనని కంట్రోల్ చేసి నడిపిస్తూ ఉంటుంది. అందుకే మనకి భౌతిక పరమైన గాని, మానసిక పరమైన ఈ ప్రమాదాలు, దుఃఖము ఇవన్నీ కూడా దారి తీసేది ఎప్పుడు అంటే, ఆ మాయకు మనం లోబడిపోయినప్పుడు. ప్రకృతి పరమాత్మకి గాని పురుషుడు, ప్రకృతి పురుషుడు అంటాం. పురుషుడికి భార్య వంటిది. అందుకే మనకి శివ, శక్తి అనేది మనకి ఆ రూపాల్లాగా మనం అలా చెప్పుకుంటాం. ప్రకృతి అంటే అమ్మవారు, శక్తి అని చెప్పుకుంటాం. అంటే భార్య వంటిది. అట్లాగే సేవకురాలు కూడా. ఎప్పుడైతే పరమాత్మ చైతన్యంతో మనం మానవ చైతన్యం అనుసంధానం అవుతుందో, అప్పుడు ప్రకృతి మన వశం అవుతుంది. అదే మనకి కూటస్థ చైతన్య స్థితి అంటే. ప్రకృతిని ఆదేశించే శక్తి కూడా మనకొస్తుంది. అందుకే బాబా కానీ, ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు మనకి పుట్టపర్తి సాయిబాబా కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నో మనకి ఆ లీలలు చేసి చూపించేవారు. ప్రకృతి వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు చూపించేవారు. బాబా ఆహ్
అంటే మట్టిలో నుంచి శివలింగాలు తీయటం కానీ, అంటే అక్కడ ఉన్న ప్రకృతి పంచభూతాలు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు మనకి ఆ లీలలు అయన్నీ చూపించేవారనమాట. ప్రకృతిని సృష్టించింది పరమాత్మయే. మనల్ని సృష్టించింది కూడా ఆయనే. మనల్ని ఈ ప్రకృతిలో పడేసి ఆయనే పడేశారు. అంతా నాటకం అంతా ఆయనదే. ఈ కానీ ఏంటంటే, అట్లా మనల్ని ఈ ప్రకృతి అనే మాయలో పడేసే ముందు, మనకి జేబులో ఇప్పుడు మన పిల్లలు బయటికెళ్తున్నప్పుడు జేబులో డబ్బులు పెట్టినట్టు ఖర్చులకు ఉంచుకోండిరా అన్నట్టు, మనకి ఫ్రీ విల్ అనే ఒక వెపన్నిచ్చారు. ఒక మంచి గిఫ్ట్‌ని గూడా ఇచ్చి పంపించారు. ఈ భూమి మీదకి మననెప్పుడైతే పంపించారో. అక్కడే అసలు ప్రాబ్లమ్ మొదలైంది. ఈ ఫ్రీ విల్‌తో మనం ఏం జేస్తున్నాము, దాన్ని ఎట్లా వాడుకుంటున్నామనేదే ఈ మొత్తం గేమ్ అంతా కూడా. మన ఈ జనన మరణ చక్రం అంతా కూడా ఫ్రీ విల్ గేమ్ అన్నమాట ఇది. దాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాడు భగవంతుడిలో లయమయ్యే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఏంటంటే, ఇప్పుడు కత్తుందంటే దాన్ని కూరగాయలు తరగటానికి, కట్ చేసుకోటానికి వాడుకోవచ్చు. చెయ్యి ఎవరిదన్నా మెడకాయ కొయ్యటానికి కూడా వాడొచ్చు. అట్లాగే ఫ్రీ విల్ కూడా. మనం భగవంతుడితో లయమవ్వటానికి ఆయన ఇచ్చిన గిఫ్ట్‌ని వాడుకుంటున్నామా? లేకపోతే ఇంకా ప్రపంచంలో ఇంకా కూరుకుపోతున్నామా? అనేది మన చేతుల్లోనే ఉంది. ఆ ఫ్రీ విల్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అది. అయితే దేహంతో మనం ఎప్పుడైతే ఈ బాడీ అటాచ్‌మెంట్‌తో ఉంటామో, అట్లాంటి మానవులేంటంటే కొంచెం ఆ సెల్ఫ్ అవేర్‌నెస్‌తో కొంచెం విచారణ చేస్తే, తనకి నేను చేస్తున్నాను అని చేసిన పనులు, ఫలం మీద పూర్తిగా ఆకాంక్షతో చేసిన పనులు, వాటిని వెనక ఉండి నడిపిస్తున్న ప్రకృతి మాయా ప్రభావం వల్లనే అని తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, తన కష్టాలకి భగవంతుడిని కారణంగా చూసి ఆ నిందలు వేయటం అనేది మానేస్తాడు. ఎప్పుడు అది మనకంటూ ఒక విచారణ రావాలి. ఇది ఎవరు చేస్తున్నారు? దీని వెనక ఏంటి? ఇదంతా కూడా మనకెప్పుడైతే దానికి కూడా ఎన్నో జన్మలు పడతాయి ఆ పాయింట్‌కి రావటానికి. అప్పటి వరకు భగవంతుడినే నిందిస్తాం. నాకు ఈ జన్మ ఎందుకిచ్చావు? ఈ ఫ్యామిలీ వాళ్ళని నాకెందుకిచ్చావు? ఈవెన్ స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చిన వాళ్ళకి కూడా ఎప్పుడన్నా మేజర్ టర్బులెన్స్ అంటే పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేయాల్సొచ్చినప్పుడు అది కూడా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనకి భగవంతుడే అయ్యా! ఎందుకయ్యా నాకిన్ని కష్టాలిచ్చావు? నేనేం పాపం చేసుకున్నాను? నాకెందుకు ఏ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? నాకెందుకు ఇట్లాంటి జన్మ ఇచ్చావని ఆయన్ని నిందలు వేయటం కానీ, క్వెషన్ చేయటం కానీ చేస్తాం. ఎప్పుడైతే ఇంకొంచెం ముందుకు వెళ్తామో, మనకి ఇంకొంచెం జ్ఞానోదయం కలుగుతుందో, అప్పుడు ఆయన మీద నిందలు వేయటం మానేస్తాం. ఇదంతా కూడా నా ప్రారబ్ధం. నేను తెచ్చుకున్నాను. నా కర్మలు నేను అనుభవించాలి. ఆ కర్మలు కూడా నాకెందుకొచ్చినియి అంటే, బికాజ్ నేను ఆ ప్రకృతి మాయలో పడిపోయి అటువంటి పనులు చేశాను. ఎందుకు? నేను బందీగా ఉండే పనులు చేశాను. నేను చేస్తున్నాను అన్న భావనతో చేశాను గాబట్టి నౌ ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే అప్పుడు నా మనసులో ఏముంది? నేను చేస్తున్నాను అన్న భావన ఉంది కాబట్టి ఐ హావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అన్నది ఆ జ్ఞానం రాటానికి కూడా ఎన్నో జన్మలు పడతాయి. ప్రకృతికి అతీతంగా వెళ్ళి తన వశం చేసుకుంటాడు ఎప్పుడు? ఎప్పుడైతే ఈ జన్మల్లో ఈ జ్ఞానం అనేది పోగు చేసుకొని కర్మయోగిగా మొదలుపెట్టి కర్మ సన్యాస యోగిగా మారి అప్పుడు ప్రకృతికి ఎప్పుడైతే అతీతంగా వెళ్తాడో అప్పుడింకా తన వశంలోకొచ్చేస్తుందనమాట. ఇక్కడ పరమాత్మను ఎట్లా ప్రార్థించాలో మనకి పరమహంస యోగానంద గారు చెప్పారు. ఇదొక ప్రార్థన అన్నమాట. అది మరి ఆల్రెడీ 'ప్రార్థన' అనే పుస్తకంలో ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఇక్కడిచ్చింది నేను చెప్తాను. ఏమంటున్నారంటే, "ఇలా ప్రార్థించండి మీరు. తండ్రి నన్ను సృష్టించమని నేను అడగలేదు. ఈ దుర్మార్గపు ప్రలోభాలకు నన్ను దగ్గరగా పెట్టమని నేను అడగలేదు. అయ్యా! నన్ను అడగకుండా నువ్వే నన్ను సృష్టించి, ఈ జీవిత పరీక్షలోకి నన్ను నెట్టావు కాబట్టి, నన్ను నువ్విచ్చిన ఈ ఫ్రీ విల్ స్వేచ్ఛా సంకల్పము అనే ఈ శక్తిని నా సంకల్ప శక్తిని పెంచేదిగా మోక్ష పదాన్నే కానీ,
మాయ అనే మార్గాన్ని అనుసరించకుండా చెయ్యి, అలా నన్ను దీవించు అని మీరు ప్రార్థించండి అని చెప్తున్నారు పరమహంస యోగానంద గారు. సర్వాంతర్యామి అయిన ఆయనకి ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన వినిపిస్తుంది. ఎందుకంటే ఆ చెవిని ఇచ్చిన ఆయనకి ఆ మొర వినిపించదా? ఆ చెవులు ఇచ్చింది ఆయనే, ఆ చెవులు పనిచేసేలాగా చేసింది ఆయనే. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట, మనం అర్థించే ప్రతీది, ప్రతి ప్రార్థన ఆయనకి వినిపిస్తుంది. తానే కన్నుగా ఉన్నవాడికి ఇదంతా కనిపించదా? మనం పడే కష్టాలు ఇవన్నీ తానే కన్నుగా ఉన్నాడు. తానే ఇదంతా చూస్తున్నాడు. ఆయనకి తెలీదా ఇవన్నీ? భగవంతుడు మనల్ని దుఃఖంలో ఉంచటానికి సృష్టించలేదు. ఆత్మశక్తితో ఈ భౌతిక పరిధులు దాటమని మనల్ని సృష్టించారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా అంతర్లీనంగా ఇది మన మన ప్రారబ్ధం ఇది. ఆయనకి సంబంధం లేదు. మన దుఃఖంలో ముంచటానికి కాదు. మనం ఇంకా స్ట్రాంగ్‌గా అన్ని లెసన్స్ అన్నీ నేర్చుకొని, ఆ సోల్ అంతా కూడా ఒక పర్ఫెక్ట్ సోల్, ఒక కంప్లీట్ సోల్, పూర్ణాత్మలాగా ఆత్మశక్తితో ఇవన్నీ కూడా ఈ ప్రకృతి పరిధులన్నీ కూడా దాటమనే మనల్ని సృష్టించారు. అంటే ఒక పీహెచ్‌డీ డిగ్రీతో మనం ముందుకు వెళ్ళాలి అని. అదే ఇక్కడ చెప్పుకునే నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫలం సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఆహ్, కర్మఫల సంయోగం స్వభావస్తు. మనకు ఆ కర్మఫల సంయోగం అనేది వద్దు. ఆ స్వభావాల చేత మనం ఏదైతే ఆహ్, లోపల నుండి ఆ ప్రేరణ వస్తోందో దానిని అధిగమించే ప్రయత్నం మనం చెయ్యాలి. అదే మనకి నిత్యం జరుగుతున్న ఎవ్రీ డే ఏంటి అనేది, ఏది నిన్న చేసిందే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నిన్న వచ్చిందే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే అవన్నీ కూడా మన భావోద్వేగాలు కానీ, రిపీటెడ్ థాట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించినది ప్రేరణ. ఇక్కడ మనం ఇక్కడి వరకు పరమహంస యోగానంద గారు 'గాడ్ టాక్స్ విత్ అర్జున'లో మనకిచ్చిన వివరణ. ఇంకొద్దిగా మనకి 14వ శ్లోకం ఇంకొంచెం తెలుసుకోవాలి అంటే, ఆయనేమంటున్నారు ఇక్కడ క్లియర్‌గా, నేను సృష్టికర్తనే కానీ కర్తని కాదు. అంతా నేనే చేశాను గానీ, నేను చేయలేదు. నేను కర్తని కాదు అంటున్నారు. ఇట్స్ ఎ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. అది అంత ఈజీ కాదు. మొత్తం అంతా ఆయన నుండే వచ్చింది. అట్లా చెప్పుకోవాలి మనం. ఆయన నుండే వచ్చింది. ఇట్ జస్ట్ మానిఫెస్టెడ్ ఫ్రమ్ హిమ్. నేను చెయ్యలేదు అంటున్నారాయన. నేను చెయ్యలేదు, నేను కర్తని కాను అంటున్నారు. అంటే ఏంటిక్కడ పరమాత్మకి నేనున్నాను అన్న ఆ స్ఫురణే ఉండదు. నేను అన్న అహంకారపు ఛాయ ఆయనకుండదు. అదే మనకి ఆయనకి తేడా ఏంటంటే అదే. ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్ గురించి మనం చూసుకుంటే అంటే పరమాత్మకి, ఈ సృష్టికి ఉన్న రిలేషన్‌షిప్‌ని మనం గమనించుకుంటే వాట్ హి ఈస్ సేయింగ్ ఈస్ అన్నింటిలోనూ వెనక ఆయనే ఉన్నాడు. ప్రతి దాంట్లోనూ దేర్ ఈస్ నథింగ్ వితౌట్ హిమ్. ఈ సృష్టి అంతా కూడా ఉన్నది ఆయనే. అదంతా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి కెమిస్ట్రీ ల్యాబ్‌లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్‌ని మనం ఆ మాలిక్యూల్స్ రెండిటిని కంబైన్ చేస్తే వాటర్ మాలిక్యూల్ H2O వస్తుంది. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ H2O అందాం. ఆ మధ్యలో ఆ ప్లస్ అనే దగ్గర ఇంకొంచెం యాడ్ చేయాలి. అక్కడ ఏంటి జరుగుతోంది అంటే ఒక క్యాటలిస్ట్ కావాలి. అంటే ఆ రియాక్షన్ జరగటానికి దానికి ఒక శక్తి కావాలి. అంటే ఒక హీట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, ఒక ఎనర్జీ కావాలి. అది ఉన్నప్పుడే ఆ 2 మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి వాటర్ మాలిక్యూల్‌గా అనేది మనకి ఏర్పడుతుంది. అది ఇప్పుడు మనం అదే వాటర్ మాలిక్యూల్ సైంటిఫిక్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మనకి సైంటిఫిక్ దృక్పథమే కాబట్టి వి నీడ్ టు అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. ఇప్పుడు అదే వాటర్ మాలిక్యూల్ ఉంది. H2O ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే మనకేమొస్తుంది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజనే వస్తుంది గానీ, ఆ హీట్ కనిపించదు. వాట్ యూ సీ ఈస్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ దట్స్ ఇట్. ఇప్పుడు ఎక్కడున్నారు పరమాత్మ అంటే హి ఈస్ లైక్ ఎ క్యాటలిస్ట్. అంతా జరిపిస్తారు వెనక నుండి. వెనక నుండి అన్నీ నడిపించేసి నాకేం తెలీదని కామ్‌గా కూర్చుంటారు. దట్ ఈస్ హిమ్. అంటే మనకి
ప్రతి దాంట్లోనూ మన బాడీ లోపల జరిగేది కానీ బయట జరిగేది కానీ జరుగుతూ ఉంటుంది. వెనకాల ఆయన ఉంటాడు, జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. హీఈస్ దేర్ బిహైండ్ ఇట్, బట్ హీఈస్ నాట్ ద వన్ డూయింగ్ ఇట్. ఆయన చెయ్యట్లేదు, ఆయన ఉండటమే అక్కడంతా జరుగుతోంది. ఆయన ఉండడం వలనే అదంతా జరుగుతోంది. బట్ హీఈస్ నాట్ ద డూవర్. అదే ఆయన చెప్తున్నారు, నేను చెయ్యట్లేదు, నేను ఉన్నాను అంతే. ఇప్పుడు ఎట్లాగంటే, ఇప్పుడు ఒక నర్తకుడు నాట్యము ఉంది. ఆ డాన్సర్ అంటే నర్తకి ఆర్ నర్తకుడు డాన్స్ చేస్తున్నంతసేపు యు సీ ఇట్ యాజ్ నాట్యం జరుగుతోంది. ఆ నా ఇప్పుడు ఆ ఇద్దరు కూడా అక్కడ ఒక యాక్షన్ జరుగుతోంది. నర్తకుడు నాట్యము అనేది రెండు ఉన్నాయి. నర్తకుడు ఉన్నది, నాట్యము జరుగుతోంది. ఇప్పుడు ఆ నర్తకుడు, ఆ డాన్సర్ ఎప్పుడైతే డాన్స్ ఆపేస్తాడో అక్కడ రెండు లేవు, ఒక్కడే నర్తకుడు ఒక్కడే ఉన్నాడు. అంటే నర్తకుడిలో అంతర్లీనంగా నాట్యం ఉంది. కరెక్ట్? ఆయన కదిలితే అది నాట్యం అవుతుంది, కదలకపోతే ఆయనలో భాగం అయిపోతుంది. అదే ఈ సమస్త సృష్టి అంతా. ఈ సృష్టి అంతా అంతే. ఆయన కదిలితే ఇదంతా కదులుతుంది. అంటే ఈ సృష్టి అంతా లేకపోయినా ఉనికి అనేది ఉంటుంది, కానీ ఉనికి లేకపోతే ఈ సృష్టి లేదు. అదే మనకి అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మనకి పరమాత్మ ఈ జీన్ ప్యాజెట్ అని, JEAN PIAGET, జీన్ PIAGET, ఆయన స్విట్జర్లాండ్ ఒక సైకాలజిస్ట్. 1800s ఆ టైంలో ఆయన చైల్డ్ డెవలప్మెంట్ మీద చాలా సైకాలజీ, చాలా రీసెర్చ్ చేశారు ఆయన. అయితే ఆయన చేసిన ఒకానొక రీసెర్చ్ లో రిలేషన్షిప్ బిట్వీన్ తల్లికి బిడ్డకి ఉన్న రిలేషన్ ఏంటి అంటే, బాహ్యంగా శారీరక పరంగా కాకుండా చైతన్య పరంగా ఏమిటి అనేది ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ రోజుల్లో. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, బిడ్డ తల్లికి దూరంగా ఉన్న పిల్లలు వర్సెస్ తల్లికి చాలా దగ్గరగా ఉండి తల్లి సంరక్షణలో ఉన్న బిడ్డలు, వాళ్ళ మీద రీసెర్చ్ చేశాడు ఆయన. అయితే నోటీస్ చేసింది ఏంటంటే, తల్లి దగ్గర ఉన్న బిడ్డలో ఉండే ఆ మానసిక ఎదుగుదల కానీ, లేకపోతే శారీరక పరంగా వాళ్ళకి శారీరక దృఢత్వం అంటే దే ఆర్ లైక్ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ కానీ, వాళ్ళు హెల్దీ బేబీస్ అన్నమాట. వేరాస్ అంత జరిగింది. ఇప్పుడు తల్లికి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఆ తల్లి పాలు లాంటివి ఏదో పట్టారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ప్రేమగా చూసుకున్నారు, అంతా ఉంది. కానీ తల్లి లేదు అక్కడ. ఆ ప్రేమ అంతా కూడా ఎవరో ఇచ్చారు, కేర్ గివర్ ఎవరో ఇచ్చారు తల్లికి. వేరాస్ తల్లి దగ్గర ఉన్న బిడ్డ, ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాని ఆయన రీసెర్చ్ చేసి చూసింది ఏంటంటే, తల్లి దగ్గర పెరిగిన బిడ్డకి ఉన్న మానసిక ఎదుగుదల కానీ, ఆ శారీరక దృఢత్వం కానీ ఎన్నో రెట్లు ఎక్కువ వర్సెస్ ఆ కేర్ గివర్ ఏదైతే జాగ్రత్తగా చూసుకొని ఆ ఫార్ములా మిల్క్ పట్టడం కానీ అదంతా ఏదైతే తల్లికి దూరంగా తీసుకెళ్లారో, వాళ్ళలో ఉన్న మానసిక ఆ మెంటల్ స్టెబిలిటీ ఆర్ మెంటల్ స్టామినా కానీ, వాళ్ళ హెల్త్ కానీ శారీరక పరంగా చాలా తేడా ఉంది అని గమనించారు అక్కడ. అంటే అందుకే పరమాత్మ ఆయన అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి నేను తల్లిని సృష్టించాను అని మనం ఎన్నోసార్లు విన్నాం ఇది. అది ఆ తల్లికున్న గొప్పదనం. అంటే తండ్రి గొప్ప కాదు అని కాదు, తల్లికి మనం ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అంటారు పరమాత్మ అమ్మ రూపంలోనే ఉన్నారు ఆయన అని. అది ఎట్లాగంటే, ఇప్పుడు బిడ్డ బయట ఆడుకుంటున్నా సరే, ప్లే గ్రౌండ్ లో వెళ్ళి ఆడుకుంటున్నా, ఇంటి దగ్గర మా అమ్మ ఉంది అన్న ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ వర్సెస్ ఇప్పుడు చాలా మందికి, క్షమించాలి నన్ను, తల్లి చిన్నతనంలోనే చనిపోయి ఉండటం కానీ, వేరే వాళ్ళ దగ్గర పెరగటం కానీ, దాంతో ఎంతో ట్రామాకి గురవుతారు. అది మనకి పెద్దాళ్ళమైనా సరే, మనకి 40 ఏళ్ళొచ్చినా, 50 ఏళ్ళొచ్చినా తల్లే. తల్లి స్థానం అనేది ఎవ్వరూ కూడా నోబడీ కెన్ రీప్లేస్ దట్. అంత గొప్ప స్థానం తల్లిది.
అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే పరమాత్మ కూడా అదే అన్నమాట. ఆ తల్లి స్థానంలో ఉండి ఆయన డైరెక్ట్‌గా ఏమి చెయ్యకపోయినా అంతా ఉన్నది ఆయనే. ఆయనక్కడ ఉన్నారు అంటే చాలు మనకి ఇదంతా సృష్టి అట్లా జరుగుతూ ఉంటుంది. బిడ్డ బయట ఆడుకుంటూ ఇంట్లో అమ్మ ఉంది అన్న సెక్యూర్డ్ ఫీలింగ్‌తో ఎట్లా ఉంటాడో, ఇక్కడ సృష్టి అంతా కూడా అట్లాగే జరుగుతుంది. ప్రతి దాని వెనక ఒక తల్లిలాగా ఉన్నది పరమాత్మే. మనం ఎప్పుడైతే ఆయనతో దగ్గరగా లేమో, ఆ మనస్సులో నాకెవ్వరు కొంతమంది ఏథియస్ట్ అంటారు. వాళ్ళసలు భగవంతుడిని బిలీవ్ చేయరు. హయ్యర్ పవర్ ఉందని కూడా నమ్మరు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే లోపల ఎప్పుడు ఆందోళనతో, దుఃఖంతో ఉంటారు. పరమాత్మకి మనం ఎప్పుడైతే ఆ డివైన్ పవర్‌కి మనం దగ్గరగా ఉంటామో, యూ ఫీల్ సో సెక్యూర్డ్. ఎంత కష్టం వచ్చినా సరే దిస్ ఈజ్ గోయింగ్ టు పాస్. ఇది కూడా ఒక క్లౌడ్ లాగా వెళ్ళిపోతుంది అని ఒక ఒకలాంటి నాకు భగవంతుడు ఉన్నాడు అన్న ధైర్యం కానీ, ఆ ధైర్యం నుండి వచ్చిన మనలో నుండి వచ్చే ఆ ఆత్మ జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ లైక్ ప్రైస్‌లెస్. మనకి నోటితో చెప్పుకోవటానికి మాటల్లో లేని ఒక మానసిక స్థితి అది. అంటే యూ ఆర్ వెరీ సెక్యూర్డ్ స్టేట్ అది. ఎంత కష్టమైనా రాని. ఆ కష్టం కూడా ఇప్పుడు పరమాత్మ ఏమంటున్నారంటే అది మీరు ఈ ప్రకృతికి లోబడుతూ ఉన్నారు కాబట్టి ఉంటున్నాయి కదా! అందులో నుండి మీరు బయటికి రండి. గో బియాండ్ థట్. లోబడిపోవద్దు. ఇందాక నేను బిగినింగ్‌లో చెప్పాను కదా! ఈ పంచేంద్రియాలతో మనం ఫిల్టర్స్ లాగా వాడాల్సింది పోయి, ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ చేస్తున్నామని, అవి ఎప్పుడైతే మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ మనల్ని ఇక్కడికి ఎందుకు పంపించారో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా ఫాలో అయితే మనం లైఫ్‌ని జాగ్రత్తగా లీడ్ చేస్తే దాన్ని బట్టి శాంతంగా ఉంటాం. మనకి కష్టాలు రాకుండా ఉండవు. ప్రారబ్ధం అనేది ఆల్రెడీ తెచ్చుకున్నాం మనం. కానీ దానిని జాగ్రత్తగా మన నావ ఎట్లా ఈ ఓషన్ దాటాలో ఆయన చెప్తున్నారు, గైడ్ చేస్తున్నారు, మన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. కానీ ఆ చెయ్యి మనకి కనిపించదు. మన మనస్సులో ఉండే ఆ శాంతం అదే మనకి ఆహ్, ఆహ్ మనకి ఆయన ఇచ్చే ఏంటంటే హ్మ్. నేనున్నాను అన్న భరోసా ఇస్తారు చూసారా? అదేంటంటే మన లోపల ఒకలాంటి శాంతిని ఫీల్ అవుతున్నామే. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్నొచ్చినా సరే ఏదో శాంతి. సంథింగ్ హయ్యర్ పవర్ ఉంది అని అది చాలు. అది ఆయనే. ఆయన మనకిస్తున్న భరోసా అది. అంటే మనం లోపలంతా కూడా శుద్ధీకరించబడుతున్నాం. మనం ఏదో మంచి కరెక్ట్‌గానే చేస్తున్నాం. ఆ కరెక్ట్‌గా చేస్తున్నాం అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకెప్పుడన్నా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడే అది తెలుస్తుంది. మన లోపల అంతరంలో ఒక శాంతి ఉంది ఎక్కడో మూల. ఎంత కష్టంలో ఉన్నా సరే, అది ఏదో ఉంది. అంటే మనకి ఆ డివైన్ పవర్ మన చెయ్యి పట్టుకొని నడిపిస్తోంది. అది ఎన్నో సార్లు ఈవెన్ నౌ టుడే యాస్ ఐ స్పీక్ ఐ ఫీల్ ఇట్. ఎంత నాకు ఇబ్బంది వస్తున్నా సరే ఐ నో దేర్ ఈస్ సంబడీ హోల్డింగ్ మై హ్యాండ్. దానికి పేరు, రూపం ఏం అక్కర్లా. ఐ నో దట్ హయ్యర్ పవర్ ఈస్ గైడింగ్ మీ. దట్ ఈస్ పరమాత్మ. ఆయన చెయ్యట్లేదు కానీ ఆయనున్నారు. ఆయన ఇదంతా నడిపిస్తున్నారు. వెనక ఉన్నది నేనే. ఇదంతా నేను అని ఆయన చెప్పకపోయినా ఆయన మన వెనక ఉన్నారు. లోపల అంతరంలో ప్రతి కణంలోనూ ఉన్నారు. ఆయనే నడిపిస్తున్నారు. అంతా ఆయనకి అర్పించేద్దాం. సో, దిస్ ఈస్ వాట్ ఈస్ బిహైండ్ ఆహ్, 14వ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కృష్ణ ఇక్కడ చెప్పేది ద్రష్టగా ఉండండి. ప్రకృతి ఏం చేస్తోందో చూడండి. అంతే లోబడిపోవద్దు. జస్ట్ బీ ఎ వాచర్, బీ ఎ ద్రష్ట అండ్ వాచ్ వాట్ ప్రకృతి ఈస్ డూయింగ్. నేచర్‌లో జరిగేది జస్ట్ చూడండి. లోబడిపోవద్దు. సో, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. శ్రీకృష్ణార్పణమస్తు.